Today's our next topic is software quality management. In the context of software engineering, software quality measures how well the software is designed, how well the software conforms to the design. It often described as the fitness for purpose of a piece of software. సో క్వాలిటీ మెజర్స్ హౌ వెల్ సాఫ్ట్వేర్ ఈజ్ డిజైన్. సో అంటే ఏంటంటే సాఫ్ట్వేర్ని ఎంత బాగా డెవలప్ చేశారు, మన కస్టమర్ రిక్వైర్మెంట్స్ అన్ని సాటిస్ఫై అయినాయా లేదా, అండ్ హౌ వెల్ ద సాఫ్ట్వేర్ కన్ఫర్మ్స్ టు దట్ డిజైన్. క్వాలిటీ ఆఫ్ కన్ఫర్మేషన్. సో క్వాలిటీ ఆఫ్ డిజైన్, క్వాలిటీ ఆఫ్ కన్ఫర్మేషన్. సో క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తుందా లేదా, మనం చేస్తున్న సాఫ్ట్వేర్ డిజైన్ అనేది క్వాలిటీగా ఉందా లేదా దాన్ని కన్ఫర్మ్ చేయటం. సో ఇలా మనకి సాఫ్ట్వేర్ క్వాలిటీ అనేది మెజర్ చేస్తుంది. సో దాన్ని సింపుల్గా డిస్క్రైబ్ చేయాలి అంటే ఫిట్నెస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఏ పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్. సో ఫిట్నెస్ పర్పస్కి తగ్గట్టుగా ఉందా లేదా అనేదే సాఫ్ట్వేర్ క్వాలిటీ మెజర్ చేస్తుంది. సో సాఫ్ట్వేర్ క్వాలిటీ అష్యూరెన్స్, సింపుల్గా SQA అంటాం. ఇట్ ఈస్ simply a way to assure quality in the software. It is the set of activities which ensure processes, procedures as well as standards suitable for the project and implemented correctly. సో క్వాలిటీని మెజర్ చేసేటప్పుడు ఏమేమి యాక్టివిటీస్, ఏమేమి ప్రాసెసెస్ని తీసుకుంటున్నాం, ప్రొసీజర్స్ తీసుకుంటున్నాం, స్టాండర్డ్స్ని తీసుకుంటున్నాం. సో వీటిని క్యాలిక్యులేట్ చేసేదే SQA, సాఫ్ట్వేర్ క్వాలిటీ అష్యూరెన్స్. So software quality assurance is a process which works parallel to the development of your software. సో సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తున్న ప్రాసెస్లోనే ప్యారలల్గా SQA అనేది కూడా ప్రాసెస్ అనేది జరుగుతుంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో క్వాలిటీ అనేది చెక్ చేస్తూ ఉండాలి. ఇట్ ఫోకసెస్ ఆన్ ఇంప్రూవింగ్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ సాఫ్ట్వేర్ సో దట్ ప్రాబ్లమ్స్ కెన్ బి ప్రివెంటెడ్ బిఫోర్ దే బికమ్ ఏ మేజర్ ఇష్యూ. సో ఈచ్ స్టేజ్లో క్వాలిటీని మెజర్ చేయడం వల్ల ఏమవుతుందంటే, సో ప్రాబ్లమ్స్ మైనర్గా ఉన్నప్పుడే రెక్టిఫై చేసి సాల్వ్ చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో ఒకవేళ ఈచ్ స్టేజ్లో ఒక క్వాలిటీ అనేది మెజర్ చేయడం అనేది పాసిబుల్ కాకపోతే ఏమవుతుందంటే, ఫైనల్ ప్రోడక్ట్ అనేది డిజైన్ అయిన తర్వాత ఇష్యూ అనేది మేజర్గా ఉంటుంది. సో దాన్ని రెక్టిఫై చేయడానికి ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్ అండ్ వేస్టేజ్ ఆఫ్ మనీ. సో ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో SQA ప్రాసెస్ అనేది రన్ అవుతూ ఉంటుంది. It is a kind of an umbrella activity that is applied throughout the software process. సో మనం స్టార్టింగ్లో ప్రాసెస్ మోడల్స్లో అంబ్రెల్లా యాక్టివిటీస్ అని చెప్పేసి చూసాం. సో వాటిలో వన్ ఆఫ్ ద యాక్టివిటీ ఏంటి అంటే SQA. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో SQA ప్రాసెస్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో సాఫ్ట్వేర్ క్వాలిటీ అష్యూరెన్స్ హ్యావ్ quality management approach, formal technical reviews, multi-testing strategy, effective software engineering technology, measurement and reporting mechanism. సో ఈ టెక్నిక్స్తో సాఫ్ట్వేర్ క్వాలిటీ అష్యూరెన్స్ అనేది ఉంటుంది. సో మేజర్ సాఫ్ట్వేర్ క్వాలిటీ అష్యూరెన్స్ యాక్టివిటీస్. సో వాట్ ఆర్ ద మేజర్ యాక్టివిటీస్? ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో చేసే ప్రాసెస్లో ఏమేమి యాక్టివిటీస్ చేస్తాము. ఫస్ట్ వన్ వచ్చేసరికి SQA మేనేజ్మెంట్ ప్లాన్. మేక్ ఏ ప్లాన్ హౌ యూ విల్ carry out the SQA throughout the project. Think which set of software engineering activities are the best for the project. Check well level of SQA team skills. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా యాక్టివిటీ చేస్తున్నామంటే దానికి ప్లాన్ అనేది డిజైన్ చేసుకోవాలి. సో ఇక్కడ క్వాలిటీ అనే దానికి మనం మెజర్ చేయడానికి ప్లాన్ అనేది మేనేజ్ చేసుకోవాలి. సో వాటిల్లో ఏముంటుంది అని అంటే, సెట్ ఆఫ్ ఇంజనీరింగ్ యాక్టివిటీస్ ఆర్ ద బెస్ట్ ఫర్ ద ప్రాజెక్ట్. సో ఏ యాక్టివిటీస్ అయితే మన సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి బెస్ట్గా ఉంటాయి వాటిని డిజైన్ చేయడం, అండ్ ఆ డెవలప్ చేసే పర్సన్స్ యొక్క స్కిల్స్ ఏంటి అనేది చెక్ చేయడం. అది SQA మేనేజ్మెంట్ ప్లాన్లోకి వస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెట్ ద చెక్ పాయింట్స్. సో SQA team should set check points, evaluate the performance of the project on the basis of collected data and different check points. సో ఈ చెక్ పాయింట్స్ అనేది ఏంటి అని అంటే, మనం కలెక్ట్ చేసుకున్న డేటా అనేది ఎక్కడ కలెక్ట్ చేస్తాం అంటే కస్టమర్ రిక్వైర్మెంట్స్ దగ్గర నుంచి డేటా అనేది కలెక్ట్ చేస్తాం. ఆ డేటాని బేస్ చేసుకుని డిఫరెంట్ చెక్ పాయింట్స్ అనేది, అంటే చెక్ పాయింట్స్ జస్ట్ లైక్ చెక్ పోస్ట్. సో అట్లా సెట్ చేసుకున్న తర్వాత ఆ లెవెల్ వరకు వచ్చిన తర్వాత క్వాలిటీ అనేది మెజర్ చేయడం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మల్టీ టెస్టింగ్ strategy. Do not depend on a single testing approach. When you have lot of testing approaches available, use them. సో ఇక్కడ టెస్టింగ్ టెక్నిక్స్ అనేవి నెంబర్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి. సో వాటిలో ఓన్లీ వన్ టెక్నిక్ అనేది తీసుకోకుండా నెంబర్ ఆఫ్ టెస్టింగ్ టూల్స్ మీద టెస్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఒక టెస్టింగ్ మెథడ్లో సో ఐడెంటిఫై కావని ప్రాబ్లం అనేది నెక్స్ట్ వేరే టెస్టింగ్ మెథడాలజీలో ఐడెంటిఫై అవుతుంది. సో కాబట్టి మల్టీ టెస్టింగ్ స్ట్రాటజీ అనేది యూస్ చేసుకోవాలి.
Measure change impact. The changes for making the correctness of an error sometimes reintroduce more errors. Keep the measure of impact of change on the project. Reset the new change to change. Check the compatibility of this fix with whole project. సో ఇక్కడ మెజర్ చేంజ్ ఇంపాక్ట్. సో మనం ఏదైనా ప్రోగ్రామింగ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందని ఎర్రర్ రెక్టిఫై చేయాలని చూస్తే దానివల్ల ఇంకొక మేజర్ ప్రాబ్లం అనేది రావచ్చు.